Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the GS1 topic. సో ఈరోజు మనం GS1 టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program details. ఒకసారి ప్రోగ్రామ్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. సో దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికల్లీ డిజైన్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, సో తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని మన యొక్క తారా ఎస్ అకాడమీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఎవరైతే అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే మార్కెట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్కి యాక్సెస్ లేకుండా ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సో మన ఇన్స్టిట్యూట్ అయినటువంటి తారా ఎస్ అకాడమీ వాళ్ళు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. బికాస్ సో మీకు తెలుసు మార్కెట్లో ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఎంత నాశనంగా ఉంటున్నాయో. సో అట్లా కాకుండా ఒక క్వాలిటీగా ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని మీ అందరికీ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్లో మీరు సభ్యులు కావాలనుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద తారా ఎస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో నౌ లెట్ us గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క ఎజెండా, ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే ఎందుకు ఈ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అభ్యాసన. సో మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ ఫ్రీ టెస్ట్ సిరీస్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా అందించడం జరుగుతుంది. దాంతోపాటు సో టెస్ట్ సిరీస్ అంతా కూడా మనకి తెలుగు ఓరియంటెడ్గా, అంటే సో మోస్ట్లీ తెలుగు టు ఇంగ్లీష్ ఓరియంటెడ్గా ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో టెస్ట్ సిరీస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దట్ తెలుగు స్టూడెంట్స్కి కూడా ఇది ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది. ఓకే, సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానివ్వండి, సో చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని నిస్సందేహంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్. సో మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సో మొత్తం సిలబస్ ఓరియంటెడ్గా ఉంటుంది. దాంతోపాటు హై క్వాలిటీ ఆన్సర్స్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా రూపొందించడం జరిగిందమ్మా. సో ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్లోకి మనం వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనం 6 months వరకు రెగ్యులర్గా ప్రోగ్రామ్ అనేది మనం చేస్తాము. ఓకే, దాదాపుగా 150 థీమ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో అదేవిధంగా ప్రోగ్రాంలో మనకి 3 ఇంపార్టెంట్ ఎజెండాస్ని మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎజెండా ఈజ్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేయడంతో పాటు మనం కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి విషయాల మీద కూడా ఇన్ డీటెయిల్గా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, సో దీని ద్వారా మనం బెస్ట్ ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనేటువంటి అంశం మీద కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో కూడా మనం ఓకే ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం మాట్లాడదాం. సో లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ ఎజెండా దట్ ఈస్ ద కంటెంట్ మేకింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో కంటెంట్ ఎట్లా మనం తయారు చేయాలి, సో కంటెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో అట్లాంటి విషయాల్లో మనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో యూపీఎస్సీ అనగానే అయ్యి బాబాయ్ మా వల్ల కాదు, సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రైట్ ఆన్సర్స్. సో ఆన్సర్ రైటింగ్ అనేది అసాధ్యమైన పని అనేటువంటి విషయంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద సినారియోమా. ఓకే, సో వన్స్ యూ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్ యూ విల్ ఏబుల్ టు నో ద డెప్త్ ఆఫ్ ద ఆన్సర్స్. దాంతోపాటు ఆన్సర్ ఎట్లా రాయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఓకే మిస్టేక్స్ అనేవి ఎట్లా చేయాలి అనే విషయాల మీద మీకు అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. సో దీని ద్వారా ఒక బెటర్ ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా కన్సిక్యూటివ్ డేస్లో రాసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే, సో మొత్తం సిలబస్ అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా ఓకే ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మొత్తం సిలబస్ అంతా కూడా ఎక్స్పోజ్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ రూపొందించడం జరిగిందమ్మా. ఓకే, సో ఓవరాల్గా కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ
దాంతోపాటు ఈ కంటెంట్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా ఇన్ డీటెయిల్గా మన అభ్యాసనలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కంటెంట్ మేకింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us డిస్కస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి అనేటువంటిది సో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి వెరీ వెరీ బేసిక్ డౌట్ అమ్మ. ఓకే సార్, మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, ఆన్సర్స్ ఎట్లా రాయాలి, ఇప్పుడు మేము మెయిన్స్ ఆన్సర్స్ రాయలేదు, ఓకే సో కొత్తగా మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ కింద అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, సో బిగినర్ కానివ్వండి లేదా అడ్వాన్స్డ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభ్యాసన అనేది బెస్ట్ కంపాటబుల్గా ఉంటుంది. సో ఏ విధంగా అంటే సపోజ్ మనకి ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో GS1 తీసుకోండి, ఆర్ 2 ఆర్ 3 అనుకోండి. సో వీటిల్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అమ్మ. అర్థమవుతుందా? సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం ఎలా చదవాలి, ఓకే సో హౌ టు అప్రోచ్ ద క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషలీ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఎట్లా అండర్లైన్ చేస్తూ వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశం మీద కూడా మనకి క్లియర్ కట్గా ప్రాక్టీస్ అనేది కావాల్సి ఉంటుంది. దాంతోపాటు క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో సపోజ్ డిస్కస్ అనేటువంటి వర్డ్తో మీ క్వశ్చన్ ఉంటుంది, కొన్నిసార్లు ఎలాబరేట్ ఉంటుంది, కొన్నిసార్లు కామెంట్ ఉంటుంది, కొన్నిసార్లు అనలైజ్ అంటారు. ఓకే, సో కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ అంటారు, కొన్నిసార్లు క్రిటికల్లీ డిస్కస్ అంటారు. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ నెరేటివ్స్ అనేవి ఉంటాయి. సో వీటి యొక్క మీనింగ్స్ అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నెరేటివ్స్ని ఎట్లా ఆన్సర్లో రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలనేటువంటి అంశం మీద కూడా మనం దీని ద్వారా నేర్చుకుంటాము. అండ్ ఫైనల్లీ అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్, సో ఆన్సర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం మీద కూడా మనం అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, ఎన్ని లైన్స్లో రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు కీవర్డ్స్ యూటిలైజ్ చేస్తూ ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఓకే సో క్వశ్చన్లో అడిగినటువంటి నెరేటివ్స్ని యూజ్ చేస్తూ ఎట్లా మనం బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వాల్యుయేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే డయాగ్రామ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫోటర్ పాయింట్స్. ఓకే, సో ఈ విధంగా వాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో తద్వారా మొత్తం బాడీ ఆఫ్ ద ఆన్సర్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం అభ్యాసం ద్వారా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ ఎట్లా ఉండాలంటే ఆల్వేస్ పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఎంటైర్ పాయింట్స్ అంతా కూడా సమరైజ్ చేస్తూ సపోజ్ మనకి సొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో సొల్యూషన్స్ అన్నింటినీ కూడా మల్టీ డైమెన్షనల్గా మెన్షన్ చేసి మీరు సమరైజ్ చేస్తూ ఆన్సర్ని అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కన్క్లూషన్ కూడా మీరు ఎంత వర్డ్ లిమిట్ ఉందో అంతే వర్డ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఈ విధంగా క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఏ విధంగా పాయింట్స్ యాడ్ చేసుకోవాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఏంటి, ఓకే ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, బాడీని ఎట్లా బిల్డ్ చేయాలి, కన్క్లూషన్స్ ఎట్లా రాయాలి అనేటువంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ అంతా కూడా మన ప్రోగ్రాంలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. ఓకే, మూడోది ఏంటమ్మా మనకి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది ఏంటో చూద్దాం. సో యూపీఎస్సీలో ప్రతి ఒక్కరూ కూడా టైంని ఎట్లా వాడాలి, ఎంత ఎఫిషియెంట్గా వాడాలి, ఓకే టైం యొక్క గొప్పతనం ఏంటో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ద ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ టైమ్లీ ఆన్సర్స్. సో ఖచ్చితంగా టైమ్లీ ఆన్సర్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మనకి జిఎస్ పేపర్స్ మనం తీసుకుందాం. సో జిఎస్ పేపర్స్ మనం తీసుకునేటప్పుడు వీటిలో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిల్లో 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయమ్మా. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఓకే, అండ్ జనరల్ ఎస్ఐ టాపిక్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సో సెక్షన్ ఏలో మనకి 4 ప్రశ్నలు ఇస్తారు, దీంట్లోంచి ఒకటి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ బిలోంచి కూడా మనకి 4 ఎస్ఐస్ ఉంటాయి, దీంట్లోంచి ఒక ఆన్సర్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా 2 జనరల్ ఎస్ఐస్ని మనం 3 అవర్స్ ఆఫ్ టైంలో ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో సపోజ్ మనకి ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని కూడా డిస్కస్ చేద్దాము. సపోజ్ మనకి ఇక్కడ
10 మార్కర్స్ ఉన్నాయనుకోండి, ఓకే, 15 మార్కర్స్ అండ్ జనరల్ ఎస్సీ. సో జనరల్ ఎస్సీ వచ్చేసి మనకి రఫ్లీ 125 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. సో 10 మార్కర్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 15 మార్కర్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇవి వచ్చేసి 2 ఉంటాయి. క్లియర్. సో 10 మార్కర్స్ని మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా. 15 మార్కర్స్ మీరు 250 వర్డ్ లిమిట్లో రాయాలి. అండ్ జనరల్ ఎస్ఐని అరౌండ్ 1200 వర్డ్స్లో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో 10 మార్కర్స్ని మీరు అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 15 మార్కర్స్కి మీకు మినిమంగా 3 పేజీలు రాయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఐకి 12 to 14 పేజెస్ వరకు మీరు ఆన్సర్స్ని రాసుకోవచ్చు. ఓకే. అండ్ 10 మార్కర్కి టైం లిమిట్ ఎంతమా? 7 to 8 మినిట్స్లో మీరు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని మీరు 11 to 12 మినిట్స్లో రాయాలి. అండ్ జనరల్ ఎస్ఐ టాపిక్ని మీరు అరౌండ్ 90 మినిట్స్ అంటే 1.5 hour టైంలో మీరు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా మనకు ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ని కూడా డిస్కస్ చేశాము. సో కంటెంట్ మేకింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్, సెకండ్ వన్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే. ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా డిస్కస్ చేద్దాము. ఓకే. నౌ కమింగ్ టు ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. ఒకసారి అభ్యాసన యొక్క షెడ్యూల్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us బిగిన్ విత్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మనకి డే 1 ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో డే 1 విల్ బీ ద మండే. సో మండే వీఆర్ కండక్టింగ్ ఏ సెషన్ ఆన్ ద జనరల్ స్టడీస్ 1. సో GS1 పేపర్ మీద మనం క్వశ్చన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకసారి ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారా ఏఎస్ యూట్యూబ్ ఛానల్లో, ఓకే, యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం క్వశ్చన్ని అప్లోడ్ చేస్తాము. ఓకేనా. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ డీటెయిల్గా మనం ఫ్యాకల్టీ ద్వారా ఆన్సర్ డిస్కషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ని మనం మార్నింగ్ 9 AM కల్లా అప్లోడ్ చేస్తే ఆన్సర్ డిస్కషన్ని మనం ఈవినింగ్ 5 PM కల్లా మన ఛానల్స్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మండే నుంచి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అండ్ టిల్ సాటర్డే ఇదే విధంగా ఇదే షెడ్యూల్ ప్రకారం మనకి ప్రతిరోజు అప్డేట్స్ అయితే అవుతాయి. అర్థమవుతుందా? అండ్ ఫైనల్లీ సండే. సో సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే. అంటే వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా అభ్యాసం ఉంటుంది. అండ్ సండే మనకి ఎటువంటి సెషన్స్ అనేవి ఉండవమ్మా. సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా. సో మండే మనం GS1 టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో దీంట్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం సోమవారం అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తాము. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద డే 1 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో కమింగ్ టు ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు మనం ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే, సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ ద సెషన్ ఆన్ GS2. సో GS2 పేపర్ మీద మనం సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం సో డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. Day 3 will be the Wednesday. So Wednesday we are covering the GS3 paper. So GS3లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ టాపిక్ ఈజ్
disaster management. Fifth topic is internal security. And the last topic is అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రొసీడింగ్ టు ద డే 4 సెషన్. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. సో GS4 మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో మోస్ట్లీ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం థర్స్డే సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సిలబస్ ప్రకారం అడ్రస్ చేద్దాం. ఓకే, సో ఓవరాల్గా పేపర్ని అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం థర్స్డే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్, దట్ ఈస్ ద డే 5 సెషన్. డే 5 సెషన్ విల్ బి ఆన్ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సిలబస్ని అంతా కూడా మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ, ఓకే, సో ఎస్ఐ పేపర్లో ఉన్నటువంటి అన్ని థీమ్స్ని కూడా కవర్ చేస్తూ మనం ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తాము. ఓకే, ఓవరాల్గా 25 ఇంపార్టెంట్ థీమ్స్ని ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా కవర్ చేద్దాము. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ అంతా కూడా మనం కవర్ చేసినట్టు అవుతుంది. అండ్ డే 5 ఆల్సో వీఆర్ కవరింగ్ ఎ స్పెషల్ సెషన్. సో ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం తీసుకొని, ఓకే, మొత్తం ఎస్ఐస్ని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో రెండిట్లో కూడా మీ టార్గెట్ ఎంత ఉండాలమ్మా? సో 125 మార్క్స్ విల్ బీ ద టార్గెట్ రిగార్డింగ్ ద GS4 పేపర్ అండ్ ఆల్సో జనరల్ ఎస్ఐ పేపర్. ఓకే, రెండిట్లో కూడా మీరు 125 మార్క్స్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ని మనం తీసుకోబోతున్నాము. ఓకే, సో మీకు అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమైనదో. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద UPSC ఆస్పిరెంట్స్ దే హ్యావ్ టు బి వెల్ ఎక్విప్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా రోజు కరెంట్ అఫైర్స్ని చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ లింక్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆన్సర్ చేయడానికి వెళ్ళి సర్వసన్నద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా చాలా ఉంటుంది. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా? ప్రతిరోజు కూడా మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ ఆఫ్ టైం వరకు, ఓకేనా, సో మీరందరూ కూడా హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా చదవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ సెక్షన్ కానివ్వండి, అదేవిధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కవర్ చేస్తూ మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క టాపిక్కి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక షార్ట్ నోట్స్ని మెయింటైన్ చేసుకోండమ్మా. ఓకే, క్రిస్ప్గా షార్ట్గా మీరు నోట్ చేసుకున్నట్టయితే ఆ కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఏమవుతుంది? సో దట్ విల్ బి గెట్ కలెక్టెడ్. ఓకే, అండ్ ఫైనల్గా మీకు ఎగ్జామ్లో మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఇదంతా కూడా యూటిలైజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ అంతా మీరు చేసుకున్నట్టయితే సో లాస్ట్ మినిట్ రివిజన్లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని ద్వారా మంచి ర్యాంక్ సాధించేటువంటి అవకాశాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా సో మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ థీమ్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ అఫైర్ థీమ్ని మనం పిక్ చేసుకోవడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఆ థీమ్ ద్వారా మనం ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మీకు ప్రొవైడ్ చేస్తాం, ఎస్పెషలీ మెయిన్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ తీసుకొని, ఓకే, దాంట్లోంచి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారనేటువంటి అంశాన్ని మనం పూర్తిగా ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ, ఓకే, ఎవ్రీ స్టూడెంట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే అమ్మా, సో మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో అది ఒకటి తీసుకోండి. సార్ మంత్లీ మ్యాగజైన్ బల్కీగా ఉంటుందంటే ఖచ్చితంగా బల్కీగా ఉంటుంది. సో మొత్తం చదవాల్సినటువంటి అవసరం అయితే 100% లేదు. ఓకే, సో మీరు రెగ్యులర్గా ఏ రోజుకు ఆ రోజు హిందూ చదువుతున్నారు, వీక్లీ మన అభ్యాసన ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే, ఏవైతే మీకు కవర్ కాలేదో, ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించి వాటిని మీరు వదిలేశారని భావించారో అవి మంత్లీ కంపైలేషన్స్లో మీకు కనిపించినాయి అనుకోండి, ఆ టాపిక్స్ మట్టుకు తీసుకొని, ఓకే, ఆ టాపిక్స్ మాత్రం సెలెక్టెడ్గా మీరు పిక్ చేసుకొని
సో వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. సో దీని ద్వారా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నటువంటి సెలెక్టివ్ ఆర్టికల్స్ని కూడా మీరు చదివినట్టయితే సో మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా ఇన్ డీటెయిల్గా మీరు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఓకే మీ యొక్క ఎగ్జామ్ కూడా ఇది మ్యాక్సిమం హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకేనా. సో ఖచ్చితంగా ఎవరైతే ఒక బెస్ట్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చెప్పమా, సో దే హ్యావ్ టు రీడ్ ద కరెంట్ అఫైర్స్ థరోలీ. సో డైలీ చదవాల్సి ఉంటుంది, వీక్లీ మన ప్రోగ్రామ్స్ చూడండి, అండ్ మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా మీరు ఇన్ డీటెయిల్గా ప్రిపేర్ అయినట్టయితే సో మ్యాక్సిమం బెనిఫిట్ అనేది, మ్యాక్సిమం మార్క్స్ అనేది యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఫ్రమ్ మండే టు సాటర్డే. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఓకే. సో ఈరోజు సోమవారం కదమ్మా, ఈరోజు మనం GS1 పేపర్లోటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. అండ్ ద సబ్ టాపిక్ విల్ బి ద జోగ్రఫీ. సో జోగ్రఫీ నుంచి అయితే ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా. సో వితౌట్ ఎనీ డే లెట్ స్టార్ట్ ద క్లాస్ సెషన్. సో లెట్ us see the question. Examine how ocean currents influence the global distribution of marine resources. ఓకే. సో క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే జోగ్రఫీ టాపిక్లోంచి సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడమ్మా. ఎక్స్ప్లెయిన్ హౌ ఓషన్ కరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. ఓకే. ఈ క్వశ్చన్ని మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. మీకు వర్డ్ లిమిట్ తెలుసు కదా, ఎన్ని వర్డ్స్లో రాయాలో. సో ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ 150 వర్డ్స్. ఓకే. అండ్ యూపీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు టైం లిమిట్ వచ్చేసి మనకి 7 to 8 minutes లోపు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే. అండ్ అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి, ఓషన్ కరెంట్స్. సో ఓషన్ కరెంట్స్ మనం డిఫైన్ చేస్తూ లేదా ఓషన్ కరెంట్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 to 4 లైన్స్లో ఒక ప్రిసైజ్ ఇంట్రడక్షన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అనేవి ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాయి, ఏ విధంగా మెరైన్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్కి అవి కారణం అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మీరు వెళ్ళినట్టయితే ఓకే. సో జాగ్రత్తగా మనం ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద ఓషన్ కరెంట్స్. సో ఓషన్ కరెంట్స్ అనేవి ఏ విధంగా మెరైన్ రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి, వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ మనకి ఏ ప్లేసెస్లో మెరైన్ రిసోర్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాము. అండ్ లేటర్ ఆన్ ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఒక్కొక్క పాయింట్ అన్నింటినీ కూడా మనం సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ వాల్యూ ఎడిషన్ని కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్ని కూడా మనం డీటెయిల్గా స్ట్రక్చర్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఓషన్ కరెంట్స్ అనేవి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ కలిగి ఉంటాయి రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. సో దీనివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ కానివ్వండి లేదా ఎకనామిక్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఓకే. కానీ ఈ యొక్క రీసోర్స్ అనేవి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. సో ఖచ్చితంగా రీసోర్స్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి సో ఎక్సెసివ్గా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని డిప్లీట్ చేయకుండా మనం సస్టైనబుల్ మేనేజ్మెంట్ ద్వారా, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ద్వారా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి అంశంతో టాపిక్ని అయితే మనం ఎండ్ చేద్దాం. ఓకేనా. రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద కన్క్లూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆల్సో. ఓకే. సో లెట్ us బిగిన్ విత్ ద ఆన్సర్. సో ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఇంట్రడక్షన్ లెట్ us know about the basic understanding regarding the current versus wave. సో ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి. ఓకే. సో రెండు కూడా ఏం చేస్తాయి, బోత్ విల్ ఏబుల్ టు డిస్ప్లేస్ ద వాటర్. సో వాటర్ని డిస్ప్లేస్ చేస్తాయి అండ్ దే విల్ కాజ్ మూమెంట్ ఆఫ్ ద ఓషన్ వాటర్. ఓకే. సో వేవ్స్ అనే మనం చూసినట్టయితే సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ద వేవ్స్ ఆర్ ఎస్పెషల్లీ మూవింగ్ ఇన్ ఏ హారిజాంటల్ వే. ఓకే. సో మోస్ట్లీ మనకి వేవ్స్ అంతా కూడా హారిజాంటల్ వేలో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద వేవ్స్ ఈజ్ ఎస్పెషల్లీ మూవింగ్ ఆన్ ద ఓషన్ సర్ఫేస్. ఓకే. ఓషన్ సర్ఫేస్ మీద సో చిన్న చిన్న రిపుల్స్ చేసుకుంటూ వాటర్ అనేది ఎస్పెషల్లీ త్రూ ద విండ్ బట్టి ఓకే ఈ వాటర్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ఓకే. సో వేవ్స్ అన్ని ఎస్పెషల్లీ మనకి కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా ఇంపాక్ట్ అనేవి కలిగిస్తూ ఉంటాయి. ఓకే. సమ్ టైమ్స్ వేవ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. డిపెండ్స్ అపాన్ ద సైక్లోనిక్ విండ్. ఓకే. కొన్నిసార్లు సైక్లోన్స్ వల్ల, సునామీస్ వల్ల ఈ వేవ్స్ అనేవి ఎనార్మస్గా ఉంటాయి. సో వీటి వల్ల ఎస్పెషల్లీ ఎకో సిస్టమ్స్ కానివ్వండి, కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో నౌ కమింగ్ టు ద కరెంట్లోకి మనం వెళ్ళినట్టయితే సో కరెంట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ వాటర్. వాటర్ అంతా కూడా
ఎప్పటికప్పుడు కాన్స్టాంట్గా మనకు మూవ్ అవుతుంది. అండ్ దిస్ వాటర్ ఈజ్ ఎస్పెషలీ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. అంటే ఏంటి, విండ్ ఎటు పెడితే అటు వచ్చినట్టు కాకుండా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే రివర్ ఎట్లా మూవ్ అవుతుందో అదేవిధంగా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది మీరు చదివే ఉంటారు. ఓకే, సో ద రొటేషనల్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ కొరియాలిస్ ఫోర్స్. ఓకే, సో ఈ యొక్క కొరియాలిస్ మూమెంట్ ద్వారా మనకి ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఓషన్ కరెంట్స్కి అదేవిధంగా ఓషన్ వేవ్స్కి మనం డిఫరెన్స్ అయితే చూసాం కదమ్మా. సో నౌ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ విత్ కరెంట్స్ యాజ్ వెల్ యాజ్ వేవ్స్ అనమాట. ఓకే, ఇంకెప్పుడైనా కూడా రెండింటికి మీరు డిఫరెన్సెస్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో నౌ లెట్ us బిగిన్ విత్ ద టాపిక్. సో ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద కంటిన్యూస్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో. సో ఒకే వైపు అంటే యూని డైరెక్షనల్గా ఈ యొక్క కరెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఒక రివర్లో వాటర్ ఎట్లాగైతే ఒక యూని డైరెక్షన్గా మూవ్ అవుతుందో సో అదేవిధంగా మనకి ఓషన్ కరెంట్స్ అనేవి మూవ్ అవుతాయి. సో దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ లింక్డ్ విత్ ద ఓషన్ కరెంట్. సో మోస్ట్లీ దాన్ని చూసినట్టయితే ఎర్త్ రొటేషనల్ ఫోర్సెస్ అంటే ఏంటమ్మా, కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల, కొన్నిసార్లు సెలినిటీ వల్ల, టెంపరేచర్ వల్ల మనకి ఎక్కువగా ఓషన్ కరెంట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, విండ్ ప్లే వెరీ వెరీ మినిమల్ రోల్. ఓకేనా, అండ్ ఎగ్జాంపుల్గా మనకి కరెంట్స్ తీసుకున్నట్టయితే సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఓషన్ కరెంట్స్ ఇన్ ద వరల్డ్ సచ్ యాజ్ పెరువియన్ కరెంట్. సో సౌత్ అమెరికన్ ఏరియాలో మనకి యొక్క పెరువియన్ కరెంట్ అనేది కనబడుతూ ఉంది. సో వేరాస్ లాబ్రడార్ కరెంట్ మనం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ద నార్త్ అట్లాంటిక్ రీజియన్లో మనకి ఈ యొక్క లాబ్రడార్ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. సో ఫాక్లాండ్ కరెంట్ ఈస్ ఎస్పెషలీ లొకేట్ ఇన్ ద సౌత్ పార్ట్ ఆఫ్ ద సౌత్ అమెరికా అండ్ అంటార్టికా. సో అంటార్టికా రీజియన్ వైపు ఈ ఫాల్క్లాండ్ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా బలమైన కరెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, సో దే ప్లే హ్యూజ్ రోల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అండ్ డిస్పర్సల్ ఆఫ్ ద మెరైన్ రిసోర్సెస్. సో మెరైన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాల్యుబుల్ మెటీరియల్స్ కానివ్వండి, అసెట్స్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్పర్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో ఇవి ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మన యొక్క ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది రిగార్డింగ్ ద ఓషన్ కరెంట్స్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. ఒకసారి బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. హౌ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఈజ్ ఎస్పెషలీ ఆన్ ద గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. సో మెరైన్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్లో ఈ యొక్క ఓషన్ కరెంట్స్ ప్లే చేసేటువంటి ఇంపార్టెంట్ రోల్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిషరీస్. సో ఫిషరీస్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ రిసోర్స్ ఆఫ్ ద మెరైన్ ఏరియాస్. సో ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ సిగ్నిఫికెంట్లీ హెల్పింగ్ ద ఏరియాస్ టు రీప్లెనిష్ విత్ ద న్యూట్రియంట్స్. ఎక్కడైతే మనకి కరెంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క కరెంట్స్ ద్వారా ఏమవుతాయి, న్యూట్రియంట్స్ కానివ్వండి, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఫైటో ప్లాంక్టన్ లేదా జూ ప్లాంక్టన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఫిష్ లార్వే, ఓకే, ఎస్పెషలీ చిన్నపిల్లలు అయినటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏమవుతాయి, కరెంట్స్ ఎటువైతే మూవ్ అవుతున్నాయో అటువైపు ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దేర్ బై దీస్ ఓషన్ కరెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫిష్ పాపులేషన్స్. ఎస్పెషల్లీ ఫిష్ పాపులేషన్ యొక్క డెన్సిటీని మెయింటైన్ చేయడంలో ఓషన్ కరెంట్స్ అనేవి కీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకి ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అనేవి మర్జ్ అవుతాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా, ఓకే, మోస్ట్లీ మనకి వామ్ కరెంట్ అదేవిధంగా కోల్డ్ కరెంట్స్ ఏవైతే మిక్స్ అవుతున్నాయో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఫిషెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో దే విల్ బీ రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే లాబ్రడార్ కరెంట్ అండ్ గల్ఫ్ స్ట్రీమ్. ఓకే, గల్ఫ్ స్ట్రీమ్ వచ్చేసి మనకి వామ్ కరెంట్, లాబ్రడార్ కరెంట్ వచ్చేసి మనకి కోల్డ్ కరెంట్. ఈ రెండు కూడా ఇక్కడ నార్దర్న్ పార్ట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్లో మీట్ అవుతాయి. సో నార్త్ అట్లాంటిక్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా సో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ కింద మారిపోయింది. ఎందుకంటే బికాస్ ద మర్జింగ్ ఆఫ్ టూ ఓషన్ కరెంట్స్, ఎస్పెషలీ వామ్ కరెంట్ అండ్ కోల్డ్ కరెంట్ ఏవైతే మర్జ్ అవుతాయో ఆ ప్రాంతం అంతా కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ఫిషింగ్ కింద మనకి కనబడుతూ ఉంటాయి. రిచ్ అమౌంట్ ఆఫ్ ఫిష్ రిసోర్సెస్ అంతా కూడా ఈ ప్రాంతంలో మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ప్రాంతం ఏది నార్త్ అట్లాంటిక్. సో అదేవిధంగా ఇక్కడ మనకి అనదర్ ఎగ్జాంపుల్ న్యూ ఫౌండ్ ల్యాండ్ తీసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు పసిఫిక్ ఓషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ద ఎంటైర్ ఫిషరీస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినరల్ రిసోర్సెస్. సో ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ ఇన్ డిస్పర్సల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మినరల్ రిసోర్సెస్. అదేవిధంగా మినరల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఉన్నాయో సో వాటిని ఒక దగ్గరికి చేర్చే విధంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఒక ఎస్పెషలీ రిసోర్స్ యొక్క అవైలబిలిటీని ఎఫెక్ట్ చేసేటువంటి
ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ద క్లారియాన్ క్లిప్ట్రాన్ జోన్ అనేటువంటి జోన్ ఉందమ్మా. సో ఇదొక ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఓషన్ బెడ్లో ఆ ప్రాంతాల్లో మనకి ఏర్పడినటువంటి ఏరియా కింద చెప్తాము. సో దిస్ క్లారియాన్ క్లిపెట్రాన్ జోన్ని మనకి ఎస్పెషలీ పసిఫిక్ ఓషన్లో మనకి ఈ ప్రాంతం అంతా కూడా కనబడుతుంది. అండ్ దిస్ వాజ్ కంప్లీట్లీ ఏ ఫ్రాక్చర్ జోన్. ఓకే, ఈ ఫ్రాక్చర్ జోన్స్లో మనకి సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాలీ మెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఏంటమ్మా, మెనీ మెటల్స్ ఉన్నటువంటి నాడ్యూల్స్ కనబడుతూ ఉంటాయి. ఎస్పెషలీ దీస్ లేయర్స్ ఆర్ కాన్సంట్రిక్ ఇన్ నేచర్. సో లేయర్ బై లేయర్ మనకు కనబడుతూ ఉంటాయి. సో వీటిలో ఎక్కువగా ఐరన్ అండ్ మ్యాంగనీస్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ polymetallic nodules. Okay, so which is a classical example of the mineral rich resource in the world. Okay, so ఇక క్లారియాన్ క్లిపర్టన్ జోన్ ఏదైతే ఉందో పసిఫిక్ ఓషన్లో, సో వీటిలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అండ్ మ్యాంగనీస్ డిపాజిట్స్ అయితే మనకి ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క డిపాజిట్స్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేవి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ యాక్టింగ్ యాజ్ ఏ డైనమిక్ కన్వేయర్ బెల్ట్స్. అంటే ఏంటమ్మా, సో ఎప్పటికప్పుడు వాటర్ అన్నవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేస్తూ ఉంటాయి. సో దే విల్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద ఎంటైర్ మెరైన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ మెరైన్ రిసోర్సెస్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్. సో దేర్ బై క్రియేటింగ్ ద న్యూ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. అంటే ఏంటమ్మా, కొత్త రకమైనటువంటి జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతాలను ఇవి సృష్టిస్తూ ఉంటాయి. దాంతోపాటు మొత్తం ఎకోసిస్టమ్ కాంపోజిషన్ అంతా కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా కానివ్వండి, ఫోనా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఓషన్ కరెంట్స్ వల్ల ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బయోడైవర్సిటీ కంపోజిషన్ అంతా కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ద గల్ఫ్ స్ట్రీమ్ ఇన్ నార్త్ అట్లాంటిక్ విచ్ ఇస్ ఏ వార్మ్ కరెంట్. ఈ యొక్క గల్ఫ్ స్ట్రీమ్ ఏం చేస్తుందమ్మా, ఇట్ ఈస్ సపోర్టింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైటో ప్లాంక్టన్ అండ్ జూ ప్లాంక్టన్. ఓకే, ఈ యొక్క గల్ఫ్ స్ట్రీమ్ వల్ల ఏమైంది, మొత్తం నార్త్ అట్లాంటిక్ రీజన్ అంతా కూడా సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు లాబ్రడార్ కరెంట్ అనేది కూడా ఇక్కడ మర్జ్ అవ్వడం వల్ల మనకి ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ రీజన్ కింద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫిషరీస్ ఉన్నటువంటి ప్రాంతం కింద ఈ ఏరియా అంతా కూడా మనం చెప్తాము. ఓకే, సో దీనివల్ల ఏమైందమ్మా, అట్లాంటిక్ మ్యాకరల్ కానివ్వండి, బ్లూఫిన్ ట్యూనా అనేటువంటి స్పీషీస్ వీటి వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఏంటమ్మా, కొత్త రకమైనటువంటి న్యూ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి బ్లూఫిన్ ట్యూనా కానివ్వండి, అట్లాంటిక్ మ్యాకరల్ని ఈ యొక్క ఫైటో ప్లాంక్టన్ గ్రోత్ కానివ్వండి, జూ ప్లాంక్టన్ గ్రోత్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో దీని యొక్క డామినేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద కోరల్ రీఫ్స్. ఓకే, సో ఈ యొక్క ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో దే వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మినింగ్ ద జియోలాజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్. ఓకే, ఈ రీఫ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, అదేవిధంగా అటోల్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వాలనేటువంటి విషయం మీద కూడా ఓషన్ కరెంట్స్ అనేవి ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కోరల్ రీఫ్స్ అంతా కూడా మనం చూసినట్టయితే దే వేర్ వెరీ వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. సో ఈ ప్రాంతంలో మనకి ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఫిష్ లార్వే, అదేవిధంగా కోరల్ లార్వే ఏదైతే ఉంటుందో సో వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్కి ఈ యొక్క కరెంట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్ ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇన్ డెవలపింగ్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ప్రపంచంలోని అతిపెద్ద బ్యారియర్ రీఫ్ అయినటువంటి, అంటే కోరల్ బ్యారియర్ రీఫ్ అయినటువంటి ఆస్ట్రేలియన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని మొత్తం దాని యొక్క డెవలప్మెంట్కి కారణమైనటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఏంటమ్మా, దట్ ఈస్ ద ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్. దీని ద్వారానే ఈ యొక్క కోరల్ లార్వ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రపంచంలో అతిపెద్ద బ్యారియర్ రీఫ్ కింద ఆస్ట్రేలియన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద మెరైన్ బయోటెక్నాలజీ. సో ఇక ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయమ్మా, దే వేర్ ట్రాన్స్పోర్టింగ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. వాటితో పాటు జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో సో ఈ యొక్క జెనెటిక్ మెటీరియల్ కానివ్వండి, అదేవిధంగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కలిగిస్తాయి. ఎస్పెషల్లీ మెరైన్ బయోటెక్నాలజీకి ఇవి హ్యూజ్లీ యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వీటి ద్వారా మనం ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి లేదా బయోప్లాస్టిక్స్ని క్రియేట్ చేసేటువంటి ఒక కొత్త టెక్నాలజీని కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఓకే, సో తద్వారా ఈ యొక్క మెరైన్ బయోటెక్నాలజీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో కురోషియో కరెంట్ ఇన్ ద వెస్టర్న్ పసిఫిక్. సో జపాన్ ప్రాంతంలో ఈ యొక్క కురోషియో కరెంట్ అనేది ఉంది. సో ఈ యొక్క కరెంట్ వల్ల మనకి ఏమైందమ్మా, సో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ డైవర్సిఫైడ్ జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా ఆ ప్రాంతంలో మనకి ఏర్పడుతుంది.
సో దీనివల్ల ఏమవుతుంది, నోటబుల్ అమౌంట్ ఆఫ్ బయోటెక్నాలజికల్ రీసెర్చ్ అంతా కూడా ఈ కురోషియో కరెంట్ వల్ల ఆ ప్రాంతంలో మనం చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి దక్కింది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది యొక్క ఓషన్ కరెంట్స్ వల్ల ఏమవుతుందో మెరైన్ బయోటెక్నాలజీ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్. సో ఇక ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా మనకి మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్లో మనకి కనబడుతూ ఉంది. ఇండియాలో మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ బాంబే హై, అదేవిధంగా ఇక కేజీ బేసిన్లో మనకి విపరీతంగా ఆయిల్ అండ్ గ్యాస్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచంలో కూడా మోస్ట్ ఆఫ్ ద కోస్టల్ ఏరియాస్లో మనకి ఎస్పెషలీ ఓషన్ కరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అదేవిధంగా వాటి యొక్క మూవ్మెంట్ వల్ల ఏమవుతుందమ్మా, ఆయిల్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. సో మోస్ట్లీ ద సీబెడ్ ఏరియాలో, అంటే బినీత్ ద సీబెడ్లో ఈ యొక్క కోస్టల్ కరెంట్స్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అక్యూములేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్ అనేది జరుగుతుంది. సో హైడ్రోకార్బన్ అక్యూములేషన్ వల్ల ఏమైందమ్మా, సో అక్కడ ఉన్నటువంటి ఎడ్డీస్ అంటే ఏంటి, విపరీతమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ వాటర్ వల్ల, టర్బిడిటీ వల్ల, సో హైడ్రోకార్బన్ అంతా కూడా సీబెడ్లో ట్రాప్ అయ్యి ఫర్దర్గా ఇవన్నీ కూడా ఫాజిలైజేషన్ ద్వారా ఓకే, సో ఫాజిల్ ఫ్యూయల్స్ కింద మారుతాయి. ఎప్పుడైతే ఆ సీబెడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో దెన్ వీ కెన్ ఏబుల్ టు కలెక్ట్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫ్రమ్ ద సీబెడ్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్టయితే సో గల్ఫ్ స్ట్రీమ్ ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ఎంటైర్ యుఎస్ కోస్ట్. మొత్తం యుఎస్ కోస్ట్ యొక్క ఏరియాలో ఉన్నటువంటి సీబెడ్ అంతా కూడా హైడ్రోకార్బన్ అక్యూములేషన్ అనేది ఈ విపరీతమైనటువంటి రిపిల్ ఎఫెక్ట్ వల్ల సో సీబెడ్లో ఏర్పడుతుంది. ఓకేనా, సో ఇక గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ ప్రొవైడింగ్ ద ఆయిల్ రిజర్వ్స్ టు ద యుఎస్ కోస్ట్. ఓకే, మొత్తం యుఎస్ఏ తీర ప్రాంతం అంతా కూడా హెవీ అమౌంట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్కి కారణం ఏంటంటే దట్ ఈస్ ద గల్ఫ్ స్ట్రీమ్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఆయిల్ అండ్ గ్యాస్ అక్యూములేషన్స్ కూడా మనకి ఓషన్ కరెంట్స్ వల్ల ఇంపాక్ట్ అయి ఉంటాయి. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇక ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ డిటర్మినేషన్ రిగార్డింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద రెన్యూబుల్ సోర్సెస్. సో మోస్ట్లీ మనకి ఓషన్ నుంచి ఏ రకమైనటువంటి ఎనర్జీ సోర్స్ వస్తాయంటే సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద టైడల్ సోర్సెస్. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేవ్ అండ్ టైడల్ ఎనర్జీ అనేది సో సముద్రానికి సొంతమై ఉంటుంది. సో ఈ యొక్క టైడల్ ఎనర్జీ ద్వారా మనం టర్బైన్స్ని జనరేట్ చేసుకుంటూ లాట్ ఆఫ్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఓషన్ కరెంట్ ఎనర్జీని కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని చోట్ల మనకి జియోథర్మల్ స్పాట్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో కూడా మనకి ఈ యొక్క జియోథర్మల్ ఎనర్జీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ ద బెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో మనకి సో ఎనర్జీ కొన్ని చోట్ల సాధ్యపడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ద రీజియన్స్ విత్ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ కరెంట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క టైడల్ అండ్ ఓషన్ కరెంట్ ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో క్లాసికల్గా మనం తీసుకున్నట్టయితే స్కాట్లాండ్ ప్రాంతంలో మనకి పెంట్లాండ్ ఫిర్త్ అనేటువంటి ప్రాంతం ఉందమ్మా. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఈ యొక్క పొటెన్షియాలిటీ ఆఫ్ టైడల్ అండ్ ఓషన్ కరెంట్ ఎనర్జీ మనకు ఉంది. దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ మైన్ అనేటువంటి ప్రాంతం మనకి యూఎస్ఏలో ఉంది. ఈ ప్రాంతంలో కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ కరెంట్స్ అనేవి మనం చూస్తాము. ఈ ప్రాంతాల్లో మనకి ఏంటి, ఖచ్చితంగా ఈ యొక్క అండర్ వాటర్ టర్బైన్స్ ద్వారా మనం ఎఫిషియెంట్గా ఓషన్ కరెంట్ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కంట్రీ యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కూడా డైవర్సిఫై చేస్తూ ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉంది త్రూ ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, ఈ విధంగా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ని కూడా మనం ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఓషన్ కరెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఓషన్ కరెంట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద న్యాచురల్ ఫోర్సెస్. సో ఏవైతే ఈ న్యాచురల్ ఫోర్స్ ఉన్నాయో ఇవి చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ ద హ్యూజ్ వాల్యుబుల్ మెరైన్ సోర్సెస్. సో మెరైన్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూని ఫర్దర్గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంలో ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. దాంతోపాటు అండర్స్టాండింగ్ ద మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మెరైన్ అసెట్స్. ఖచ్చితంగా ఈ యొక్క మెరైన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా ఏ విధంగా వాడాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దాంతోపాటు ఈ యొక్క మెరైన్ అసెట్స్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద కూడా మనకి క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎక్స్ప్లోటేషన్ అనేది జరగకుండా ఒక ఏరియాస్లో ఎక్కువగా ఉండే విధంగా ఒక ఏరియాస్లో తక్కువ ఉండేటువంటి అవకాశం కాకుండా సో ఒక బ్యాలెన్స్ని, అదేవిధంగా ఆప్టిమల్ రీసోర్స్ యూటిలైజేషన్ని, రెస్పాన్సిబుల్ యూటిలైజేషన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మనం కంటిన్యూస్గా ఫర్దర్గా కొత్త ప్రాంతాలు ఎక్కడైతే
ఈ ఓషన్ కరెంట్స్ మూవ్ అవుతాయో ఆ ప్రాంతాల్లో మనకి న్యూ అవెన్యూస్ అనేవి కూడా ఓపెన్ అవుతాయి, న్యూ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ బయోడైవర్సిటీ ఏరియాస్ అనేవి కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ వల్ల మనకి తెలుస్తాయి. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద టాపిక్. సో ఈ విధంగా టాపిక్ని మీరు కన్క్లూడ్ చేయండి. సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ ప్రిసైజ్, అదేవిధంగా ప్రామిసింగ్గా, ప్రాస్పెక్టివ్గా, ఓకే, బ్యాలెన్స్డ్ అండ్ సస్టైనబుల్ అప్రోచ్ ద్వారా కన్క్లూషన్ని మీరు ఎండ్ చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ మీకు సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్ మీరు యూస్ చేసినట్టయితే విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం మీ కామెంట్స్ నేను చదువుతాను అండ్ ఐ విల్ గివ్ యూ రిప్లైస్ ఆల్సో. ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ ద వీడియోస్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క వీడియోస్ని అయితే మీకు అందిస్తున్నాము. సో మా ఎఫర్ట్స్ని గుర్తించి వీడియోని మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఓవరాల్గా మన యొక్క సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్ని యూట్యూబ్లోను, టెలిగ్రామ్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేయండి అమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.